ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చు. కావాల్సిందల్లా విభిన్న ఆలోచన, వైవిధ్య పంథ. ఈ రెండింటికి కష్టపడే తత్వం జతకలిస్తే విజయం సొంతమవుతుంది. విజేతగా మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇదే విషయం నిరూపిస్తున్నాడు కామారెడ్డి జిల్లా యువకుడు జితేంద్ర. అందరిలాగానే ఉద్యోగం కోసం భాగ్యనగరం బాటపట్టాడు. అవకాశాల కోసం కొత్త కోర్సులు నేర్చుకున్నాడు. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సంతృప్తి లభించని కొలువు వదిలి 4 ఏళ్ల అనుభవంతో వ్యాపారం వైపు అడుగులు వేశాడు. పేపర్ కప్పులపై ప్రకటనలు ముద్రించే సంస్థ ఏర్పాటు చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు కప్ రైడర్స్ నిర్వాహకుడు జితేంద్ర. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జితేంద్ర 2011లో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఏడాది పాటు నెట్వర్కింగ్ కోర్సు చేసి కొలువు సాధించాడు. 2 ఏళ్లు పనిచేశాడు. కానీ ఒకరి కింద పనిచేయడం కంటే 10 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో భాగ్యనగరం వదిలి స్వగ్రామం చేరుకున్నాడు. పేపర్ కప్పుల తయారీపై దృష్టి సారించాడు. టూ 2014లో 15లో నేను హైదరాబాద్కి వచ్చాను జాబ్ చేయడానికి. సో జాబ్ ఏంటంటే అన్సాటిస్ఫాక్షన్ ఉండను అనమాట. సో అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండే అనమాట. బట్ నాకేంటంటే రూరల్ ఏరియాలో మా గ్రామంలో ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సో రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆశయం ఉండే నాకు. 2017లో నేను మళ్ళీ మా విలేజ్కి వచ్చేసాను. విలేజ్కి వచ్చిన ఏం చేయాలని ఆలోచించే టైంకి కప్ రైడర్స్ అనే కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది. ఐడియా వచ్చింది. ఆ కప్ రైడర్స్ ఏంటంటే మేము పేపర్ కప్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తామన్నమాట. ఆల్రెడీ పేపర్ కప్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. బట్ పేపర్ కప్స్ ఉన్నాయి కానీ పేపర్ కప్ మీద అడ్వర్టైజ్మెంట్ లేదు ఇక్కడ కూడా. పెద్ద పెద్ద హోర్డింగ్లు, పేపర్లు, టీవీల ద్వారా ఇచ్చే వాణిజ్య ప్రకటనలకు కొత్త రూపునివ్వాలనే ఆలోచన జితేంద్రకు వచ్చింది. ఇదే సమయంలోనే పేపర్ కప్పుల వినియోగం పెరగడం గమనించాడు. వెంటనే పేపర్ కప్పులపై ప్రకటనలు రూపొందించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నాడు. సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. ఆలస్యం చేయక 2017లో కప్ రైడర్స్ వెబ్సైట్ను ఏర్పాటు చేశాడు. పుదుచ్చేరిలో ఉత్పత్తి ప్రారంభించాడు. సో పేపర్ కప్ అడ్వర్టైజ్మెంట్ అనేది కొత్త ట్రెండీ అనమాట. అడ్వర్టైజింగ్ అనేది ఈ కాలంలో ట్రెండీ బిజినెస్. సో దాంతోపాటు ప్రొడక్షన్ వైజ్ ఉంటూ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. సో మేము ప్రొడక్షన్ వైజ్ వచ్చి పాండిచేరిలో, ముంబైలో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మా కుప్రియల్ విలేజ్లోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని అండ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మా ఆశయం. సో ఇప్పటివరకు అంటే 2 years నుంచి కూడా టాప్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ బ్రాండ్స్ కూడా మేము ప్రమోట్ చేసాము. సో పేపర్ కప్ ఈ జనరేషన్ ఏంటంటే స్టార్టప్స్ కంపెనీస్ కానీ స్మాల్ స్కేల్ మీడియా కానీ వాళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళకు యాడ్ చేసుకోవాలంటే, ప్రమోట్ చేసుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెంట్. సో అదే మేజర్ పాయింట్ కాబట్టి సో అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. దేశంలో ఏటా 150 మిలియన్ల పేపర్ కప్పులు వినియోగిస్తున్నారు. ఏడాదికి 8% వినియోగం పెరుగుతోంది. అలా ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని ఊహించిన జితేంద్ర ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు. పలు కంపెనీల నిర్వాహకుల్ని కలిసి ఉత్పత్తుల గురించి వివరించడం ద్వారా ఆర్డర్లు అందుకున్నాడు. తక్కువ ధరకే కప్ రైడర్స్ అందిస్తూ ఆదరణ పెంచుకుంటూ వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి 30 to 40 క్లయింట్స్ ఉన్నారు మాకు. సో దే ఆర్ టోటలీ కంటిన్యూస్ ఆర్డర్స్ అనమాట. మాకు ప్రజెంట్ మా ప్రొడక్షన్లో 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజెంట్గా. సో మెయిన్ టీమ్ 4 members కాకుండా 8 members ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మా విలేజ్ సైడ్.
సో మెయిన్ ప్రొడక్షన్ ఎక్కడో కాదు, మా విలేజ్లోనే, మా కుప్రాల్ విలేజ్లోనే పెద్ద ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మా విలేజ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. పేపర్ కప్పుల మీద కంపెనీ లోగోలు, ఉత్పత్తుల వివరాలు, సేవల సమాచారం, ఆఫర్లు ప్రచురిస్తోంది జితేంద్ర ఆధ్వర్యంలోని కప్ రైడర్స్. ముద్రించడమే కాకుండా కంపెనీ ఎంచుకున్న ప్రాంతంలో పంపిణీ చేస్తోంది. 2 ఏళ్లుగా భారత్లోని ప్రముఖ సంస్థల నుంచే కాకుండా మెక్డొనాల్డ్స్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలకు సేవలందిస్తోంది. లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఇండియన్ బ్రాండ్స్తో నుంచి టైఅప్ అయింది. సో లేటర్ ఆన్ మేము వెళ్తున్న కొద్దీ లేటర్ ఆన్ డేస్లో మా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన గెలాటిజమో అండ్ మెక్డానల్డ్స్తో కూడా టైఅప్ అయ్యాము. సో మా క్లయింట్స్కి వచ్చేసరికి మా సర్వీస్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్గా చాలా ఒక ట్రాక్ రికార్డ్ సెట్ చేసామని అనుకుంటున్నాము. అట్ ప్రజెంట్ మాకు టూ స్టేట్స్లో మా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాండిచేరి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ముంబై. 6 నెలల కిందట ముంబైలో ఉత్పత్తి ప్రారంభించిన జితేంద్ర సొంత గ్రామం కుప్రియాల్లోనూ కప్ రైడర్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాడు. స్థానికంగా ఉండే 25 మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోగానే నేను వర్క్ చేయనీకని హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ వర్క్ ప్రెషర్కి చేయలేకపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాను కామారెడ్డికి. రిటర్న్ రావడం వల్ల ఇక్కడ కంపెనీ కొత్తగా పెట్టారండి ఒక 1 year బ్యాక్, కప్ రైడర్స్ అని. దాంట్లోకి వెళ్ళాను. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. దాంట్లో నేను ఆఫ్లైన్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఆధునిక యువత ఉన్నత చదువులు, సాఫ్ట్వేర్ కొలువులంటూ ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంది. ఇందుకు భిన్నంగా జితేంద్ర రాజధాని నుంచి స్వగ్రామం వచ్చి సంస్థను స్థాపించి యువతకు ఉద్యోగం కల్పిస్తున్నాడు. నిరుద్యోగ యువతలో స్ఫూర్తి నింపుతున్నాడు.